జొన్న పిండితో హెల్తీగా చెక్కలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. కరకరలాడుతూ చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేసి హైప్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మంట సిమ్లో ఉంచుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. అందులోకి 1.5 కప్పు దాకా నీళ్ళని అయితే వేసుకోవాలండి. ఇలా 1.5 కప్పు నీళ్ళు వేసుకున్నట్లయితే మనం తీసుకునే క్వాంటిటీకి నీళ్ళు అనేది కరెక్ట్గా అయితే సరిపోతాయండి. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాను, కల్లుప్పు అండి. అలానే 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకున్నాను. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు అయితే వేసుకుంటున్నానండి. అలానే నేను ఇక్కడ ఒక 15 నిమిషాల ముందు అయితే పెసరపప్పుని ఒక 5-6 టేబుల్ స్పూన్ల పెసరపప్పునైతే ముందుగానే నానబెట్టి పక్కన ఉంచుకున్నానండి. ఆ పెసరపప్పు కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసుకొని ఒక్కసారి మూత పెట్టి ఒక్కసారి ఇలా మరగనివ్వాలండి. ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకెక్కువ మరగాల్సిన అవసరం లేదండి. ఇక్కడ 1.5 కప్పు నీళ్ళకొచ్చేసి 1 కప్పు జొన్న పిండి, అలానే 1 కప్పు బియ్యపిండి, ఈ రెండిట్లను కూడా వేసుకోవాలి. 1.5 నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతాయండి. 2 కప్పుల పిండికి వచ్చేసి 1 కప్పు జొన్న పిండి, 1 కప్పు బియ్యపిండి ఇలా వేసుకోవడం వల్ల చెక్కలు అనేది క్రిస్పీగా అలానే హెల్తీగా కూడా జొన్న పిండితో కూడా ఇది ఒకే రకం పిండితో చేసుకున్నట్లయితే ఓన్లీ జొన్న పిండితో చేసుకున్నట్లయితే కొద్దిగా కరకరలాడుతూ రావండి. అందుకని చెప్పేసి 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు జొన్నపిండి వాడినట్లయితే మనకు చక్కగా అయితే వస్తాయండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండి వేసి కలిపి 1 నిమిషం పాటు మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను కొత్తిమీరనైతే లాట్లో వేస్తున్నానండి. మీరు ఒకవేళ నీళ్ళల్లో అయినా సరే వేసుకోవచ్చు. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఇలా మంచిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపి ఇప్పుడు గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పిండి మిశ్రమం మొత్తం అంతా కూడా చేతికి తాకగలిగేటప్పుడు అప్పుడు మనం తీసి మంచిగా అయితే కలుపుకోవాలండి. ఒకవేళ మీరు తీసుకున్న నీళ్ళ క్వాంటిటీ తగ్గినట్లయితే కొద్దిగా నీళ్ళనైతే చిమ్కరించుకోవచ్చండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళనైతే చిమ్కరించుకొని మంచిగా పిండినైతే మర్దన చేసుకోవాలి. చూడండి, ఇలా మర్దన చేసుకున్న తర్వాత చిన్న బౌల్ లాగా అయితే డివైడ్ చేసుకోవాలండి. మీకు పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా డివైడ్ చేసుకున్నట్లయితే మీరు చేసే రెసిపీ వచ్చేసి తొందరగా అయితే అయిపోతుందండి. ఇప్పుడు చిన్న బౌల్స్ని అయితే తీసుకొని కవర్ పైన పెట్టేసి కవర్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మూతతో ఇలా ఒత్తినట్లయితే మనకు ఈజీగా అయితే చెక్కలు అయితే రెడీ అయిపోతాయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ముందుగా ఇలా రౌండ్ బౌల్ లాగా చేసి పెట్టుకున్నట్లయితే చాలా త్వరగానే అయిపోతాయండి. ఇలా చేసుకున్న తర్వాత మందం వచ్చేసి మందంలో ఉండాలండి, ఎక్కువ మందంలో అసలు ఉండకూడదు. ఇలా ఆయిల్ అప్లై చేసిన ఒక ప్లేట్లో అన్నీ 1 బై 1 అన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి ఒకటికొకటి అతుక్కుపోవండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి అతుక్కుపోనట్లుగా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హై టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా మనం 1 బై 1 అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని మంచిగా ఫ్రై చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి. తర్వాత అన్నీ కూడా ఇదే విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే చేసుకున్నట్లయితే కాల్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మంట హై టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 1 కప్పు జొన్నపిండి, 1 కప్ బియ్యంతో చేసుకున్న ఈ హెల్దీ అయిన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ చాలా నచ్చినట్లయితే షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.